Ministry of Culture announces first ever global conference on India's manuscript heritage. ఓకే, ఇండియాస్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్కి సంబంధించి ఏవైతే తాళపత్ర గ్రంథాలు అంటారో సో వాటికి సంబంధించినటువంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో భాగంగా ఇండియా ఫస్ట్ టైం గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. సో దీన్ని నిర్వహించబోయేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఈ గ్లోబల్ ఇండియాస్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ని నిర్వహించబోతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 13, 2025 మధ్యలో, సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 13 మధ్యలో ఇది నిర్వహించబోతున్నారు. సో దీనికి బేసిక్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ అనే థీమ్తోని దీన్ని నిర్వహించబోతున్నారు ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ని. సో దీంట్లో భాగంగా బేసిక్గా ఏం చేస్తారు, ఇండియాకు సంబంధించినటువంటి మనుస్క్రిప్ట్స్ నాలెడ్జ్ ఏవైతే ఉంటాయో వాటిపైన డిస్కషన్స్ అండ్ డిబేట్స్ నిర్వహించబోతున్నారు ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ని. ఓకే, ఇక్కడ భారత మండపం న్యూఢిల్లీ ఏదైతే ఉందో అక్కడ నిర్వహించబోతున్నారు. అండ్ సెప్టెంబర్ 11నే ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది, సెప్టెంబర్ 11ను ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే మన భారతదేశం యొక్క జాతి గర్వించదగినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో వివేకానంద గారి స్పీచ్ మనకి 1893లో చికాగోలో సెప్టెంబర్ 11 రోజున మన భారతదేశం యొక్క కల్చర్ గురించి ఆ స్పీచ్లో ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ డేట్ రోజునే మనకి ఈ మనుస్క్రిప్ట్ యొక్క సంబంధించినటువంటి వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది, గ్లోబల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించబోతున్నారు. ఓకే, సో 11th to 13th మధ్యలో హైబ్రిడ్ మోడల్లో జరగబోతుంది. సో రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ అనే నినాదంతో ఈ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 3-day హైబ్రిడ్ కాన్ఫరెన్స్ టు హానర్ గురు శిష్య ట్రెడిషన్ అండ్ రీవిటలైజ్ ఇండియాస్ రిచ్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరణలోకి తీసుకురావాలి. ఆ మనుస్క్రిప్ట్ల యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని ప్రపంచానికి తెలియాలి, మన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని తెలియజేయడం కోసం అని చెప్పేసి దీన్ని నిర్వహిస్తున్నారు. చెప్పాను కదండి. సో బేసిక్గా 1893లో మనకి చికాగోలో వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్లో భాగంగా స్వామి వివేకానంద గారు ఇక్కడ స్పీచ్ ఇచ్చిన రోజును గుర్తించుకుంటూ అదే రోజున ఈ కాన్ఫరెన్స్ని, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియాస్ మనుస్క్రిప్ట్స్ పైన నిర్వహించబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.